చైతన్యరథం ప్రేక్షకులకు, అభిమానులకు, వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ చూసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోయా, స్పందిస్తున్నా. చేసే దోపిడీ అంతా చేసి, దోచేసిందంతా దోచేసి ఎంత నిస్సిగ్గుగా ట్వీట్లు వేస్తున్నారంటే వాళ్ళు, దానికి మన సమాధానం చెప్తే రాల్సిందే. హాస్పిటల్స్ కట్టానంటాడు. హాస్పిటల్స్ ఎన్ని కట్టాడు, ఎన్ని ప్రారంభోత్సవం అయ్యాయి, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని వేల కోట్లు దారి మళ్ళాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ముందు ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. చూసారుగా పోస్టర్, బయట కొనుక్కోండి, ఆసుపత్రుల్లో అత్యవసర మందులు లేక రోగుల ఇబ్బందులు, బయట కొనుక్కోవాలని రోగులకు చీటీలు రాసిస్తున్న వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు సిరప్లు, ఆయింట్మెంట్లు కూడా లేని దుస్థితి. ఊరినే ఆరోపణ చేశారు, దానికి సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యం లేనిదే వక్రాక్షి, తెలియదేముంది. దాని సాక్షులను కూడా ప్రవేశపెట్టి వాళ్ళ ఫుటేజ్ ఇస్తే ప్రజలను నమ్మే అవకాశం ఉంటుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవన్నీ చూసాం. హాస్పిటల్లో మందులు ఉండవు, హాస్పిటల్ డాక్టర్లు ఉండరు, డాక్టర్లే పనిచేయరు. ఆ ఉన్న ప్రభుత్వ డాక్టర్లకి దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికే సరిపోయింది టైం అంతా. రఘురామకృష్ణరాజు గారి కేసులో చూసాం కదా, గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో ప్రభావతి గారు చాలా సిన్సియర్ డాక్టర్ ఒకప్పుడు. ఎప్పుడైతే జగన్ రెడ్డి మాట ఉందో ఆవిడ ఇప్పుడు కోర్టు చుట్టూ, స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా కలబల్లి మాటలు అన్ని చెబుతారు ఆడుతున్నారు. ఆయన హాస్పిటల్స్ ఏంటో, ఆ చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆ ట్వీట్కి సంబంధించి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసాం. అయినా సిగ్గు స్వరం లేకుండా మళ్ళీ అదే పాట పాడిందే పాటరా, పేటీఎం కూలీ అన్నట్టు అదే పాట. మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు పక్కపట్టించాడు, ఎంత మింగేశాడు అనేది ఈ న్యూస్ పేపర్లో స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. అతను ఎంత దోచేశాడు అనేది మనం వివరంగా చెప్పాం. మళ్ళీ ఇంకోసారి చెబుదాం, అప్పుడైనా బుద్ధి వస్తుందో చూద్దాం. మెడికల్ కాలేజీల నిధులను మింగేసిన వైనం, చిత్తుగా ఓడిన మారని చపలచిత్తం, అబద్ధాలే పునాదిగా దుష్ట పన్నాంగాలు, దుష్ప్రచారాలు, కూటమి ప్రభుత్వమే పూటకో అబద్ధం, రోజుకో కుట్రతో జనం ముందుకు జగన్ రెడ్డి. ఇది ఆయన పరిస్థితి. నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలు ప్రచారం చేపిస్తాడు. అంటే జనం అమాయకులు అనుకుంటాడు, ఏమనుకుంటాడో అర్థం కాదు. ఈయన గారి హయాంలో అంట ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఉచితంగా బ్రహ్మాండంగా పనిచేసినాయి అంట. ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయలేదు, సకాలంలో CMRF పేమెంట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ అన్నాడు, అది ఎత్తిపోయింది. ఆ నిధులు ఇవ్వక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించిన పరిస్థితులు మనం చూసాం అనేకం. వాళ్ళకి సుమారుగా 2,000 కోట్లంతో ఎగ్గొట్టిపోయాడు. ప్రతిపక్ష హోదా స్థాయి రాని పరిస్థితి కల్పించిన కించిత్ సిగ్గులేదు మనిషి దగ్గర. వైసీపీ సిద్ధాంతమైన అబద్ధాలనే పదే పదే వల్లిస్తూ తన విషపత్రికలో అసత్య కథనాలు వండి వారుస్తూ మరింత దిగజారుతో ఉన్న ఘట్టాలకే పదును పెడుతున్నాడు. గడిచిన 5 ఏళ్ల అధికార కాలంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని గాలికి వదిలేసి, విద్యార్థుల విద్య కళను కాటేసి పదవీచ్యుతుడైన జగన్ రెడ్డి అనునిత్యం కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నది తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే. మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్ ఏదైనా చదివించండి, లక్షల ఫీజులైనా నేనే కడతానని ప్రతిపక్షంలో గొంతు చించుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు విద్యను దూరం చేశాడనేది జగమెరిగిన సత్యం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలంటూ వగల మాటలు పలికిన వైసీపీ అధినేత ఆచరణలో ఆయా వర్గాల ప్రతిభపై పగనే చూపాడు. మెడికల్ సీట్లను మార్కెట్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నాడు. 17 మెడికల్ కాలేజీలు తెస్తానని ఊరువాడ డప్పు కొట్టి ఆర్భాటపు ప్రచారం చేసి 12 మెడికల్ కాలేజీలను పునాదులు కూడా దాటించని అసమర్థుడు జగన్ రెడ్డి. 5 ఏళ్లలో అపసోపాలు పడి తెచ్చిన 5 కాలేజీలు ఇప్పటికీ అసంపూర్ణ నిర్మాణాలుగా వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్లను కన్వీనర్ మెరిట్ కోటాలో భర్తీ చేస్తున్న గత విధానానికి తిలోదకాలు ఇచ్చి ABC కేటగిరీలుగా విభజించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో సీట్లు అమ్ముకున్న గనుడు జగన్ రెడ్డి. తాను చేసిన పాపాలకు ప్రజలు తగిన ప్రాయశ్చిత్తం కల్పించారన్న జ్ఞానాన్ని విస్మరించి నవ్వి పొదురుగాక నాకేటి సిగ్గన్న చందాన 6 నెలలు తిరగకుండానే కూటమి ప్రభుత్వంపై కుత్సిత విమర్శలకు దిగజారడం జగన్కే సాధ్యం. ఇది గప్పాలు కొడితే ట్వీట్ వేశారు కదా, సిగ్గు శరం లేకుండా. మళ్ళీ పోస్టర్, మీ దోపిడీకి, మీ దిక్కుమాల పనులు కవర్ చేసుకుంటాకి చంద్రబాబు గారి మీద కూడా పోస్టర్ వేసే స్థాయికి వెళ్ళిపోయారు మీరు, అబద్ధాలు వండి వారిస్తూ. కొంచెమైనా సిగ్గుండాలయ్యా. మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ రెడ్డి చెప్పిన వ్యయం 8,480 కోట్లు. ఇందులో కేంద్రం 975 కోట్ల వరకు ఇచ్చింది. మెడికల్ కాలేజీల నిర్మాణం పేరిట నాబార్డు నుంచి 4,948 కోట్ల అప్పులు తెచ్చారు. ఇవి కాకుండా కాలేజీల నిర్మాణానికి ఆరోగ్యశ్రీ నిధులు మళ్లింపు అదనం. ఇంత చేస్తే జగన్ రెడ్డి సర్కార్ పూర్తి చేసిన పనులు అంతంత మాత్రమే. కేవలం 2,125 కోట్ల విలువైన పనులు చేసి చేతులు దులుపుకున్న జగన్ రెడ్డి కాంట్రాక్టర్లకు 1,450 కోట్లు మాత్రమే చెల్లించి 674 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టాడనేది అసలు నిజం. అంటే 5 ఏళ్లలో 25% పనులు కూడా పూర్తి చేయని జగన్ రెడ్డి 16% మాత్రమే బిల్లులు కూడా చెల్లించాడు చేసిన పనుల్లో.
మిగతా అన్ని ఎత్తిపోయాయి, లేపేశాడు. ఇది చాలు కదా వైద్య విద్య పట్ల, ప్రభుత్వ వైద్యశాలల పట్ల, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల జగన్ రెడ్డి చూపించిన వింత ప్రేమ. పైగా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ట్వీట్లు. అంటే జనం నమ్ముతారనుకుంటాడే ఏంటి వీళ్ళు? జనం పిచ్చాడు చేసి ఇంకా అడుగుదాం అనుకుంటున్నారు. పేరుకేమో బడుగు బలహీన వర్గాలు అంటాడు. వాళ్ళకి దూరం చేయని విద్య అంటూ లేదు. విదేశీ విద్యోన్నత పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడిచేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్యా ప్రోత్సాహాలు ఉండేవి. ఆ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యోన్నత పథకం అని పెట్టుకున్నాడు. మహానుభావుడు ఆయన అక్కడ, దోపిడీ దొంగ ఈయన అక్కడ. అంబేద్కర్ గారి పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకోవడం ఏంటి? ప్రజలు కూడా అడగాలి కదా, సంఘాలు కూడా అడగాలి కదా, నిలదీయాలి కదా. అప్పుడు నోళ్ళు పేగల ఒకడికి. పోనీ తన పేరు పెట్టి నేను ఉద్ధరించాడా అంటే ఏమీ లేదు. ఒకళ్ళనో ఇద్దరినో కూడా పంపించినట్టు గుర్తులేదు నాకు. ఒకళ్ళో ఇద్దరినో పంపించుంటాడు, అది ఆయన సొంత మనుషులకు కావాల్సిన వాళ్ళని. మిగతా అందరం వదిలేశాడు గాలికి. అదే 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు సుమారుగా 4-5 వేల మందిని పంపించాడు విదేశాలకి చదువుకోవడానికి. 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి కూడా అంత ప్రోత్సాహం ఆయన అందిస్తే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను నాశనం చేసి మొత్తం ఎత్తిపారేశాడు. ఆఖరి బాబాసాహెబ్ పేరు కూడా తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. పేరు సాక్షి దోచిపెడుతుంది తప్ప ఒక్కటి సరైన పని చేయలే. కాలేజీల నిర్మాణం పేరిట చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులు, కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలకు సంబంధించిన డబ్బులు మొత్తం 6,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళినా జగన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. జగన్ రెడ్డే కాదు, జగన్ రెడ్డి చెప్పిన మాటలు విని మైకుల ముందుకు వచ్చి వాగుతున్న నాయకులు కూడా సమాధానం చెప్పాలి. ఎవరు దోచేశారు, ఎవరి జేబులోకి వెళ్ళినాయి, జగన్ రెడ్డి ఎంత దోచేశాడు, మైక్ ముందుకు వచ్చి వాగేవాళ్ళు ఎంత దోచారు, ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. దీనికి కాంట్రాక్టులు చేసిన పనులకి డబ్బులు ఎగ్గొట్టాడు. 6,000 కోట్లు దారి మళ్లించాడు. అది ఎవరి జేబులోకి వెళ్ళి చెప్పడం. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చ వాగులు వాగుతారు. దోచేసిన 6,000 కోట్లు సమాధానం చెప్పండి వయ్యా బాబు అంటే ఒక్కడ మాట్లాడ్డు. ట్విట్టర్లో మాత్రం ట్వీట్లు వేస్తారు వీళ్ళు. సొంత నీలి మీడియా ముందు మాత్రం ఏదో ఉద్ధరించేసాను, నేను 17 కాలేజీలు వచ్చాను, డప్పాలు కొట్టుకున్నాడు. సాక్షికం కోట్లు దోచిపెట్టాడు. సంపద సృష్టించాడంట. ఎవరికి సృష్టించాడు సంపద? జగన్ రెడ్డి సంపద సృష్టించుకున్నాడు. ప్రజలను అడ్డం పెట్టుకుని, రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని. ప్రజలకు స్పీక్ చేసింది ఏమీ లేదు. సంపద సృష్టించాడంట. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతాడు మైకుల ముందు. మళ్ళీ తనపై తానే అతిశయపు పొగడ్తలు కురిపించుకోవడం, కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తోందని మాట్లాడటం, జగన్ రెడ్డి చేస్తున్న సరిదిద్దుకోలేని తప్పులు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక విధ్వంస పాపం కూటమి ప్రభుత్వానికి శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరగా అడ్మిషన్లకు అనుమతి పొందాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలను చెడగొట్టడానికి విష ప్రచారానికి ఒడిగట్టడం దారుణం, క్షమించరాని నేరం. జగన్ రెడ్డి కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలలో 395 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించి పన్నులను ముందుకు నడిపిస్తోంది. ఈ విషయాలను వక్రీకరించి జగన్ రెడ్డి సాగిస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్ముతారనుకోవడం అతని మూర్ఖత్వం. బడుగుల వైద్య విద్య కళను చిదిమేశాడు. 2019 నాటికే అందుబాటులో ఉన్న మెడికల్ కాలేజీల పీజీ సీట్ల కోసం కేంద్రం ఇచ్చిన 700 కోట్ల నిధులను కొత్త కాలేజీల నిర్మాణానికి మళ్లించిన జగన్ రెడ్డి ఎంబీబీఎస్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ మొసలి కన్నీరు మొదలుపెట్టాడు. చూశారుగా, చంద్రబాబు గారి హయాంలోనే పీజీ సీట్ల కోసం కేంద్ర ప్రభుత్వం 700 కోట్లు ఫండ్ ఇస్తే దాన్ని కూడా మింగేశాడు. అవి కూడా దారి మళ్లించేశాడు. ఎక్కడ దాసావా బాబు ఈ లక్షల కోట్లన్నీ? ఎంబీబీఎస్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఆ సీట్లు రద్దయిపోతాయని ఇంగితాన్ని విస్మరించి జగన్ అడ్డదిడ్డంగా ముందుకెళ్ళింది వాస్తవం కాదా? పీజీ సీట్లు రాకున్నా పర్లేదు, ఎంబీబీఎస్ సీట్లు చాలనుకున్నాడో లేక 30 ఏళ్ళు అధికారంలో ఉంటామన్న అహంభావంతో చెత్త నిర్ణయాలకు ఒడిగట్టాడో జగనే సమాధానం చెప్పాలి. 30 ఏళ్ళు ఉంటాడు, అసలు రాజకీయాన్ని శాశ్వతంగా నిష్క్రమిస్తాడు. తర్వాత సంగతి. చేసిన 4 రోజుల పాలన అయినా సరిగ్గా సక్రమంగా చేయాలి కదా. ఎవడన్నా పీజీ సీట్లు వదులుకుంటాడా? కేంద్రం ఇచ్చిన డబ్బులు మింగేశాడు. ఆ పనులు చేయలేదు. ఎట్టా అనుకుంటాడు, ఎట్టా ఊహించుకుంటాడు? ఓడిపోయిన మధ్యాహ్నం ఎక్కేశాడు, మళ్ళీ ఫ్లైట్ బెంగళూరు పారిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్ముకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? అసలు నువ్వు ఉన్న వాళ్ళు ఎందుకు ఉండలేదు బెంగళూరులో? నీకేం పని? ప్రజలు నిలదీస్తున్నారు జగన్ రెడ్డి గారు. మేం కాదు, ప్రజలు నిలదీస్తున్నారు. నువ్వు ఉన్న వాళ్ళ నుంచి బెంగళూరు ఎందుకు పారిపోయావు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి వాళ్ళందరికీ. 2023, 2024లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అయిష్టంగానే అంగీకరించిన జాతీయ వైద్య మండలి ఆ తర్వాత పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో కళాశాలల నిర్మాణాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలే పూర్తి కాకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో అడ్మిషన్లు నిరాకరించింది. ఈ క్రమంలో పులివెందుల, పాడేరులో చెరో 50 సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతామని, అయితే ఇందుకు ఏపీ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. పాడేరు కళాశాల నిర్మాణానికి కేంద్రం మొత్తం ఖర్చు భరిస్తున్నందున 50 సీట్లలో అడ్మిషన్లకు అనుమతించింది. ఈయన గప్పాలు కొట్టుకున్నట్టు ఈయన కాదు కట్టించింది,
కేంద్ర ప్రభుత్వం పాడేరు మెడికల్ కాలేజీకి పూర్తిగా నిధులు ఇచ్చింది. దాన్ని కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోయాడు. ఆఖరికి పులివెందులలో నిర్మాణాలు పూర్తి కానందున అండర్టేకింగ్ ఇచ్చే పరిస్థితి లేకపోయింది. అర్థమైందిగా, పులివెందులలో నిర్మాణం పూర్తి కానందున అండర్టేకింగ్ ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది. నీ సొంత నియోజకవర్గంలో రోడ్లు వేసుకోలేవు, ఆ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేవు, సాగునీరు ఇవ్వలేవు, ఆఖరికి ఒక్కగానొక్క మెడికల్ కాలేజ్ కూడా నువ్వు కట్టుకోలేకపోయావు. ఆ బస్ స్టాండ్కి మాత్రం ముందు పక్క పెయింట్లు వేసాడు, వెనకంతా డంపింగ్ యార్డే. జగన్ రెడ్డి గారు, నువ్వు పులివెందులకు చేసింది అది, నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటావు. మిగిలిన 7 కాలేజీలు పార్వతీపురం, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పిడుగురాళ్లలో పనులు కనీసం పునాదులు కూడా దాటలేదు. నిర్మాణాలు పునాదులు కూడా దాటలా. కాంపౌండ్ వాళ్ళు కట్టావు, దోసుకున్నావు. అంటే ఆ మట్టి పనికి మాత్రం ముందుంటాడు. తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా, కొడుకు జగన్మోహన్ రెడ్డి అయినా, ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఏ కట్టడం అనేది తీసుకోండి, మట్టి పని ఉంటుంది కదా, దాంట్లో డబ్బులు బాగా మిగులుతాయి, బాగా కమిషన్లు వస్తాయి అన్నమాట. వాటికి మాత్రం ముందుంటారు. అది కాలువ తవ్వచ్చు, పునాది గొయ్యి తవ్వచ్చు. గొయ్యిలు తవ్వడం బాగా అలవాటు కదా వీళ్ళకి. ఆ మట్టిలో కూడా బోళ్ళు వేపేశారు. ఈ వాస్తవాలను తన విషపురాతలు అబద్ధపు ప్రచారాలతో కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయడం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిలువెత్తి నిదర్శనం. కొత్తగా దిగజారేది ఏముంది? ఎప్పుడో దిగజారిపోయాడు మనిషి. ఆయన చేసేంత దిగజారుడు రాజకీయమే, లేకపోతే శవ రాజకీయాలు. తెలిసింది రెండే. అయితే దిగజారుడు రాజకీయం లేకపోతే శవ రాజకీయం. దిగజారుడు రాజకీయం అంటే కులాల కొంపట్లు రగల్చడం, మత విద్వేషాలు రగల్చడం, ప్రాంతీయ విభేదాలు సృష్టించడం. అంతకుమించి ఏం తెలియదు ఆ మనిషికి. ఇవన్నీ ఎగదోసి చలిమంట వేసుకుని ఆ చలిమంటలో మోటార్లు దొబ్బుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలోని వైద్య కళాశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో 1986లో విజయవాడకు హెల్త్ యూనివర్సిటీ తెచ్చారు. అలాగే అమెరికా నుంచి ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావుని స్వదేశానికి రప్పించి హైదరాబాద్ నిమ్స్కు డైరెక్టర్ని చేసి ఆసుపత్రిని తీర్చిదిద్దారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 22 మెడికల్ కాలేజీలతో పాటు కేంద్రంతో మాట్లాడి మంగళగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో బాడీ ఆసుపత్రి, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తెచ్చిన ఘనత చంద్రబాబుదే. నువ్వు మెడికల్ కాలేజీ పక్కన పెట్టు, తెచ్చుకున్నావు, ఫండ్స్ తెచ్చుకున్నావు, దోసేసుకున్నావు. ఎయిమ్స్కి నీళ్ళు ఇవ్వలేకపోయావు నువ్వు. లక్షల మంది పేద ప్రజల కష్టాలను తీర్చే ఎయిమ్స్ హాస్పిటల్, అద్భుతమైన హాస్పిటల్, దానికి నీళ్ళు ఇవ్వలేకపోయావు. సిగ్గుపడండి. ఇంకా పైగా ఎదవ ట్వీట్లు. 2015లో కేంద్రం నుంచి చంద్రబాబు ప్రతిష్టాత్మక ఎయిమ్స్ను రాష్ట్రానికి తీసుకొచ్చి మంగళగిరిలో 207 ఎకరాల భూమి కేటాయించారు. చంద్రబాబు ముందు చూపుతో తీసుకొచ్చిన ఎయిమ్స్కు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డి అదే ఎయిమ్స్కు గుక్కెడు నీరు ఇవ్వకపోగా ఆసుపత్రి రహదారి నిర్మాణం పూర్తి కాకుండా ఆటంకాలు సృష్టించాడు. ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అంటూ దుష్ప్రచారానికి దిగాడు. జగన్ రాజకీయ నైజాన్ని ఒకసారి రుచి చూసిన ప్రజలు తన మాటలను మళ్లీ విశ్వసిస్తారనుకోవడం అవివేకం. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసిన జగన్ రెడ్డి మరోసారి తన అబద్ధాలు, కట్టుకథలను ప్రజలు నమ్ముతారనుకోవడం మూర్ఖత్వం. ఆ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో 50 సెంట్లు ఎంతో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఎయిమ్స్కి అప్పచెబితే రోడ్డు చక్కటి రోడ్డు అవుతుంది, విశాలమైన రోడ్డు అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అడిగితే అది కూడా చేయలేకపోయాడు. కడపలోనేమో సజ్జల రామకృష్ణారెడ్డి 100 ఎకరాలు దోసుకున్నా మాట్లాడలేదు ఫారెస్ట్ భూమి. పొంగునూరు పెద్దారెడ్డి, పుష్పరాజ్, ఆయన 100 ఎకరాలు దోసుకున్నా ఫారెస్ట్ భూమిని మాట్లాడలేదు. నువ్వు నీ మంద 100 ఎకరాలు దోసుకున్నా మాట్లాడలేదు. మీరు ఎయిమ్స్ హాస్పిటల్కి, పేద ప్రజలు ఉపయోగించుకునే ఎయిమ్స్ హాస్పిటల్కి 50 సెంట్లు భూమి లేకపోయావు. నీకు ఇక్కడ అర్థమవుతుంది నీకు పేద ప్రజలంటే ఎంత కడుపు మంటో. ఎవరన్నా పచ్చగా ఉంటే నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటావు నువ్వు కానీ, నీ గాలి మంద కానీ, నీ పేటీఎం కూలీలు కానీ. ఈ పట్టిక ఒకసారి చూడండి. ఇంతకుముందు ఒకసారి వేసి చూపించాం, అయినా మీరు ఆగట్లా, మీ విష ప్రచారం ఆగట్లా. మీకు పని పాట లేదని మేము కూడా ఎక్కడ కూర్చుంటాం మీకోసం రోజు ఎక్స్ప్లెనేషన్స్. ఒకసారి చూసుకుని ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు చేయబాకండి. మీ బతుకంత ఈ పట్టికలో ఉంది, తెలుస్తుంది. వైద్య కళాశాలల కోసం వైసీపీ సర్కారు చేసిన ఖర్చు విజయనగరం నిర్మాణ వ్యయం 500 కోట్లు, నాబార్డు రుణం 500 కోట్లు, చేసిన పనులు 169 కోట్లు, పెండింగ్ బకాయిలు 63 కోట్లు. 5 ఏళ్లలో 169 కోట్ల రూపాయలు పనులు చేస్తే ఆ 169 కోట్లు నువ్వు పెట్టిన బకాయిలు 63 కోట్లు. అంటే 100 కోట్లే నువ్వు ఖర్చు పెట్టింది విజయనగరం మెడికల్ కాలేజీకి. 17 కాలేజీలు తెచ్చారన్నావు, ఉద్ధరించారన్నావు, ప్రజల్ని సంపద సృష్టించారన్నావు. సంపద సృష్టించడం అంటే నీ కుటుంబానికి సృష్టించడం కాదు జగన్ రెడ్డి, ప్రజలకు సృష్టించాలి, రాష్ట్రానికి సృష్టించాలి. మార్కాపురం నిర్మాణ వ్యయం 475 కోట్లు, నాబార్డు రుణం 275 కోట్లు, చేసిన పనులు 75 కోట్లు. దాంట్లో నువ్వు పెండింగ్ పెట్టిన బకాయిలు 28 కోట్లు. అంటే సుమారుగా 47 కోట్లు మాత్రమే నువ్వు పనిచేసావు. ఆ 47 కోట్లు కూడా అక్కడ పునాది లెవెల్లోనే ఉన్నాయి. దాంట్లో ఎంత లేపేశారో మీకే తెలియాలి. మదనపల్లి నిర్మాణ వ్యయం 475 కోట్లు, నాబార్డు రుణం 275 కోట్లు, చేసిన పనులు 71 కోటి, పెండింగ్ బకాయిలు 41 కోట్లు.
అంటే ఇక్కడ కూడా నువ్వు చెల్లించింది 30 కోట్లే, చేసిన పనిలే 71 కోట్లు, చెల్లించింది 30 కోట్లు. అక్కడ జరిగిన పని ఏమీ లేదు, డబ్బులు మొత్తం లేపేశారు. నీ సొంత నియోజకవర్గం పులివెందుల ఆ లెక్క ఒకసారి నువ్వు చూసుకో. అంటే నువ్వనే ఎప్పుడు చూసుకున్నావో లేదో, మీ వాళ్ళు నీకు చూపించే ఉంటారు బహుశా. కాకపోతే అడగాలి కదా అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా కాకపోయినా ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం ఏంటి, నా ప్రజలు ఏంటి, నేను ఏం చేశానని ఒకసారి నువ్వు నీ మనస్సాక్షి నువ్వు చెప్పుకోవాలి కదా జగన్ రెడ్డి. 30 ఏళ్ళ నుంచి మీకు పట్టం కడుతున్నారు ఆ పులివెందు ప్రజలు. ఏం చేశారో ఎవరికి అర్థం కాదు. మీ ఇల్లు ఉన్న 4 రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా వేసుకున్నారు. అక్కడి నుంచి ఇడుపుబాయి వెళ్ళటానికి మాత్రం బ్రహ్మాండంగా వేయించుకున్నారు రోడ్లు. మిగతా ఊరంతా నరకమే. నిర్మాణ వ్యయం 500 కోట్లు, నాబార్డు రుణం 275 కోట్లు, చేసిన పనులు 371 కోట్లు, పెండింగ్ బకాయిలు 79 కోట్లు. అంటే ఇక్కడ చేసింది సుమారు 290 కోట్ల రూపాయల పనులే. అది ఏ స్థాయిలో ఉన్నాయో ఏంటో కూడా తెలియదు ఎవరికి. పునాదులు తవ్వావు, పిల్లర్లు వేసావు, కన్స్ట్రక్షన్ ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియదు. ఇంకా ఏంటో సంపద సృష్టించాలన్నావు, సంపదను కూలేసావు, ఎక్కడిదక్కడ నాశనం చేసి వదిలిపెట్టావు. ఆదోని 475 కోట్లు వ్యయం, నిర్మాణ వ్యయం, నాబార్డు రుణం 500 కోట్లు, చేసిన పనులు 71 కోట్లు, పెండింగ్ బకాయిలు 24 కోట్లు. ఇక్కడ 45 కోట్లు సుమారు పనులు చేశాడు. దాంట్లో ఎంత లెప్పేశారో తెలియదు. నర్సీపట్నం నిర్మాణ వ్యయం 500 కోట్లు, నాబార్డు రుణం 375 కోట్లు, చేసిన పనులు 27 కోట్లు, పెండింగ్ బకాయి 15 కోట్లు. గప్పాలు కొట్టుకుంటున్నారు, చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడని. నువ్వు చేసిన దారుణాలు మోసాలు ఇవి. చేసిన పనులే 27 కోట్లు, దాంట్లో పెండింగ్ 15 కోట్లు. అంటే 12 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ చూసావు. అంటే పునాదులు తవ్వించుంటాడు, మట్టి పనులు చేసి ఉంటాడు. దాన్ని అంత లేపేశారో మరి. అమలాపురం నిర్మాణ వ్యయం 475 కోట్లు, నాబార్డు రుణం 475 కోట్లు, చేసిన పనులు 109 కోట్లు, పెండింగ్ బకాయిలు 50 కోట్లు. అంటే 59 కోట్ల రూపాయలు బిల్లులు రిలీజ్ చేసి దాంట్లో కావాల్సింది తినేసి మిగతా అన్ని ఎగ్గొట్టి ఆపేశారనమాట. మొత్తుకున్నారు కాంట్రాక్టర్లు. పనులు చేయమంటే ఏడుస్తున్నారు పాపం వాళ్ళు ఆ బకాయిలు కట్టమని. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని సరి చేసుకుంటే ఆ బొక్కలని పూడ్చుకుంటూ రావాల్సిన పరిస్థితి. పైగా మీ సొల్లు కోతలకి, మీ సొల్లు ట్వీట్లకి, సొల్లు మీడియా సమావేశాలకి మీ సమాధానం చెప్తా కూర్చోవాలి పనులను ఆపేసి. పాలకొల్లు 475 కోట్లు నిర్మాణ వ్యయం, నాబార్డు రుణం 275 కోట్లు, చేసిన పనులు 70 కోట్లు, పెండింగ్ బకాయిలు కూడా 70 కోట్లే. ఒక్క పైసా రిలీజ్ చేయాలి వాళ్ళకి. 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన పనులు 70 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయం అయితే 70 కోట్లు పనులు చేసావు. 70 కోట్లు కూడా బిల్లు ఎగ్గొట్టి లేపేశావు. అంటే కాంట్రాక్టర్ కమిషన్ ఏమన్నా అడిగింది, పైసా రిలీజ్ చేయలేదు పాపం ఆయనకి. బాపట్ల 505 కోట్ల నిర్మాణ వ్యయం, నాబార్డు రుణం 297 కోట్లు, చేసిన పనులు 69 కోట్లు, పెండింగ్ బకాయిలు 49 కోట్లు. అంటే 69 కోట్ల రూపాయలు పనులు చేస్తే 49 కోట్ల బకాయిలు ఆపేశాడు. ఇవ్వాల కాంట్రాక్టర్లకు ఇవ్వాల. ఇంకేం చేస్తారు పనులు వాళ్ళు? బాపట్ల అంటే ఆయన కోన రఘుపతిరావు గారు అనుకుంటా. ఆయన అక్కడ మన సమావేశంలో మాట చాలా విచిత్రంగా అనిపించింది. చాలా పెద్ద మనిషి అనుకునేవాళ్ళం. ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను ప్రవేశపెట్టి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి యువతనందరిని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చాడంట. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎంబీఏలు, ఎంఎస్సీలు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చాడంట. ఏం ఉద్యోగాలు అయ్యా అంటే వాలంటీర్ ఉద్యోగాలంట. వాలంటీర్ ఉద్యోగం జీతం ఎంత? 5,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ 40,000, 50,000, లక్ష రూపాయలు తెచ్చుకుంటాడు. ఆయన తీసుకొచ్చి సొంత ఊళ్ళో ఉద్యోగం ఇచ్చాడంట 5,000కి. ఆయన ఎలా మాట చెప్పాడో, ఎలా అనగలిగాడో అర్థం కాల. ఆయన విఘ్నతకు వదిలేద్దాం. పెనుగొండ నిర్మాణ వ్యయం 475 కోట్లు, నాబార్డు రుణం 275 కోట్లు, చేసిన పనులు 54 కోట్లు, పెండింగ్ బకాయిలు 25 కోట్లు. అంటే 29 కోట్లు చెల్లించి 25 కోట్లు బాకీ పెట్టేశాడు. పార్వతీపురం మన్యం నిర్మాణ వ్యయం 600 కోట్లు, నాబార్డు రుణం 150 కోట్లు. టెండర్ల దగ్గరే ఆగిపోయినాయి. గిరిజన ప్రాంతం, ఆ గిరిజనులు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో మనం చూసాం. గత చంద్రబాబు గారి పాలనలో ఫీడర్ అంబులెన్స్ ఉండేది. అంటే అంబులెన్స్ వాహనం వెళ్ళలేని ప్రదేశాలకి ఫీడర్ అంబులెన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చక్కగా తీసుకెళ్లేవాళ్ళు. ఆయన్ని మూలం పడేశాడు. ఒక రోడ్డు వేయలా, ఏం పట్టించుకోవాలా. అక్కడ ప్రజలు కూడా ఆయన గెలిపించారనుకున్న అది వేరే సంగతి. కానీ టెండర్ల దగ్గర ఆగిపోయింది. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేసేవాడు, మిగతా ఆపైన. పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరం పూర్తి చేయాలి జగన్ రెడ్డి. అవి కంప్లీట్ చేయాల. అవి చేయకుండా సొల్లంతా చెప్తాడు. పైగా ఎన్నికల ముందు అన్నాడు, ఆ ప్రాంత నాయకుడు బోస్ సత్యనారాయణ, తెలుగుదేశం జనసేన కలిసినా విడిపోతాయి అన్నాడు. ఆ రెండు కలిసి ఉంటే నేను గుండు కొట్టించుకుంటా అన్నాడు. ఆ గుండు ఎక్కడ కొట్టించాడు ఎవరు కనపడలే. ఆయన గుడ్డు కొట్టి పంపించారు ఆగ్రా ప్రజలు. బోత్స సత్యనారాయణకి గుండు కొట్టి పంపించారు వైజాగ్లోనూ అక్కడ. ఇప్పుడు ఎన్నంటే 3, 6, 9
ఇది 11 కాలేజీల పరిస్థితి, 17లో 11 కాలేజీల పరిస్థితి. దాంట్లో ఇక కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కాలేజీలు, ఈ కాలేజీ నిర్మాణం మొత్తం వ్యయం అంతా కేంద్రమే భరిస్తుంది అనమాట. కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కాలేజీలు. పాడేరు నిర్మాణ వ్యయం 500 కోట్లు, నాబార్డు రుణం 325 కోట్లు, చేసిన పనులు 156 కోట్లు, పెండింగ్ బకాయిలు 39 కోట్లు. మచిలీపట్నం నిర్మాణ వ్యయం 550 కోట్లు, నాబార్డు రుణం 325 కోట్లు, చేసిన పనులు 248 కోట్లు, పెండింగ్ బకాయిలు 40 కోట్లు. ఆ మచిలీపట్నం కాలేజీ ప్రారంభోత్సవం కూడా అయిపోయిందని చెప్పి డప్పాలు కొట్టుకున్నాడు. చేయని పనులు కూడా చేసామని చెప్పి గప్పాలు కొట్టుకుంటే మచిలీపట్నం మెడికల్ కాలేజీ లాగా రిబ్బన్లు చాలాసార్లు కట్ చేసి ఉంటున్నాడు. దానికి కూడా అంటే రాష్ట్రం అంతా నమ్మేస్తుంది అనుకున్నాడు ఆయన. తెలీదా ప్రజలను పిచ్చోళ్ళ గుడ్డోళ్ళ నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. పిడుగురాళ్ళ నిర్మాణ వ్యయం 500 కోట్లు, నాబార్డు రుణం 325 కోట్లు, చేసిన పనులు 217 కోట్లు, పెండింగ్ బకాయిలు 39 కోట్లు. ఇక్కడికి వెళ్ళాడు ఎప్పుడో ఒకసారి ఏదో మాట్లాడతా మెడికల్ కాలేజీ కడితే నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. మీరందరూ విన్నారో తెలియదు, సత్యత తెలుస్తుంది. పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఏ రిబ్బన్ కట్ చేయడాకు ఏ గొయ్యితో మట్టి ఎత్తుకెళ్ళడానికి వెళ్ళి ఉంటాడు. మెడికల్ కాలేజ్ ఇక్కడ కడితే నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. మెడికల్ కాలేజీలో కడితే వైద్య విద్యార్థులు వస్తారు బయటికి, పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వస్తారు. మరి నీళ్ళు రావడం ఏంటి అర్థం కాల. ఆయన భాష అంటే ఎవరికి అర్థం కాల. నీళ్ళు రావడం ఏంటి మెడికల్ కాలేజీ కడితే? మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి కామెంట్లో. కేంద్ర ప్రత్యేక సహకారం ఆరోగ్యశ్రీ నిధులు. రాజమండ్రి నిర్మాణ వ్యయం 475 కోట్లు, నాబార్డు రుణం 80 కోట్లు, చేసిన పనులు 156 కోట్లు, పెండింగ్ బకాయిలు 25 కోట్లు. ఏలూరు నిర్మాణ వ్యయం 525 కోట్లు, నాబార్డు రుణం 199 కోట్లు, చేసిన పనులు 248 కోట్లు, బకాయిలు 34 కోట్లు. నంద్యాల నిర్మాణ వ్యయం 475 కోట్లు, నాబార్డు రుణం 82 కోట్లు, చేసిన పనులు 118 కోట్లు, పెండింగ్ బకాయిలు 28 కోట్లు. వెరస ఏంటంటే మొత్తం 17 కాలేజీల నిర్మాణ వ్యయం 8,480 కోట్లు. దాంట్లో నాబార్డు రుణం 4,948 కోట్లు, చేసిన పనులు 2,125 కోట్లు, ఆ కాంట్రాక్టర్లు పెట్టిన బకాయిలు 674 కోట్లు. ఈ నాబార్డు రుణం ఎత్తుకొచ్చాడు, లేపేశాడు. ఏం చేశాడో తెలియదు. 2,000 కోట్ల రూపాయలు పనులు చేశారు, 2,125 కోట్ల రూపాయలు పనులు చేశారు. దాంట్లో పెండింగ్ పెట్టింది 675 కోట్లు. అంటే సుమారుగా 1,400 కోట్ల చిల్లర మాత్రమే ఆ కాంట్రాక్టర్లు పేమెంట్ చేశాడు. ఆ 1,400 కోట్ల చిల్లర కూడా వీళ్ళ కమిషన్ రూపంగా ఎంత పోయిందో తెలియదు. 25% 30% తీసుకున్నారని చెప్పి తెలిసింది. అనుకుంటాం వింటమే మేము కూడా. మీ వైసీపీ వాళ్ళు అనుకుంటా అంటే ఎన్న మాటలే అవన్నీ. 25% 30% మా వాళ్ళు లేపేశారు బాబు అని. అంటే సుమారుగా 500 కోట్లు మీరు లేపేశారు కమిషన్ల కింద. ఆ కాంట్రాక్టర్లకు ముట్టింది 1000 కోట్లే. అందుకే ఎవడ ముందుకు రాట్లా పనిచేయడానికి. ఇది వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్కి మేము ఇచ్చే సమాధానం. సరిదిద్దుకోండి, తప్పులు చేయబాకండి, విమర్శించండి, సద్విమర్శలు చేయండి. ప్రభుత్వం నిజంగా తప్పు చేసి ఉంటే మీరు ప్రశ్నించండి, దానికి సమాధానం చెప్పకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. అంతేగాని అబద్ధపు ప్రచారాలు చేస్తే నిజం చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు. అదిగో పులి ఇదిగో మేక తంతో దాకరం మీది. ఇప్పటికే అయిపోయింది, ఇంకా దిగజారిపోతున్నారు మీరు అబద్ధాలతో. నిజాలు మాట్లాడండి, ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. ప్రతిపక్ష హోదా మీకు లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నిత్యం ప్రశ్నించండి. ప్రతి పథకం మీద ప్రశ్నించండి. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చే వరకు ప్రశ్నించండి. అంతేగాని అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు చేస్తే దిగజారిపోయిన వేళ ఇంకా దిగజారిపోద్ది. మీ ట్వీట్కి మా సమాధానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో వేసిన ట్వీట్కి మా సమాధానం ఇది. బుక్ మార్క్ చేసుకోండి, మీకు పనికి వస్తుంది. ఇంకోసారి అబద్ధం ఆడకుండా ఉంటారు.